ఈ రాత్రికాల సమయంలో డిసెంబర్ 12వ తారీఖున 2025 సంవత్సరంలో మరి ఈ యొక్క జియాన్ ప్రేయర్ సెంటర్లో ప్రభువైన నీవు ఏర్పాటు చేస్తున్న క్రిస్మస్ కూడికకై స్తోత్రములు. ముఖ్యంగా నన్ను ప్రేమతో ఈ కుటుంబము ఆహ్వానించి ఇక్కడ జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్లో నేను కూడా పార్టిసిపేట్ చేయగలగడానికి ఇచ్చిన గొప్ప అవకాశమునకై స్తోత్రం చెల్లిస్తూ, మరి నేను చెప్పడానికి నాకైతే అర్హత లేదు, కానీ చెప్పించగలరు మీరు మాత్రం. వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 10:19, మార్కు 13:11, లూకా 12:12. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడిలో మీకు నేర్పును అన్నారు కనుక మీరే నాకు బోధించి నేర్పించి నీ వాక్కుల చేత వచ్చిన వారికి కాదు, ముందుగా నాకు కూడా మీరు దర్శించి నాతో మాట్లాడమని గురుడైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తున్నాను. నేను హ్యాపీ క్రిస్మస్ చెప్పినప్పుడల్లా మీరు మెర్రీ క్రిస్మస్ అని చెప్పండి, రిప్లై. ఓకే, హ్యాపీ క్రిస్మస్. ఈ మాటను స్పందనగా మీరు వింటున్నారనే ఒక తృప్తిని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా అల్లరి చేయకుండా నిశ్శబ్దం కూర్చోండి. కొద్ది సమయం వాక్యంలోకి వెళదాం. మరి చక్కగా మంచి పాటలు పాడేటప్పటి వరకు గాత్రం లేకపోయినా కొంచెం ఆత్రం ఎక్కువ నాకు, కాబట్టి ఒక చిన్న పాట నేను కూడా పాడదాం అనుకుంటున్నాను. మరి వాయిద్యాలు వాళ్ళు అడ్జస్ట్ చేసి ఆ పాటను అనుకూలంగా కొట్టగలరని ఆశపడుతున్నాను. ఆ తర్వాత ఈ వాక్యాన్ని అంతా కూడా సమయాన్ని బట్టి నేను ముగిస్తాను. ఓకే, హల్లెలూయా యేసయ్య జన్మించెగా, మన వ్యధలను ప్రభు యేసు తొలగించెగా. హల్లెలూయా యేసయ్య జన్మించెగా, మన వ్యధలను ప్రభు యేసు తొలగించెగా. శుభగీతం పాడరండి, స్తుతి గానం చేయరండి, స్తుతి గానం చేయరండి. We wish you happy Christmas, we wish you Merry Christmas, we wish you happy Christmas, we wish you Merry Christmas. Hallelujah యేసయ్య జన్మించెగా, మన వ్యధలను ప్రభు యేసు తొలగించెగా. వీడెను కరుణామయుడు, మన పాపములను భరించెను. పరమును వీడెను కరుణామయుడు, మన పాపములను భరించెను. పరమపిత మరియా తనయుడు తురితము పాపగ భూమిను దయించెన్. పరమపిత మరియా తనయుడు తురితము పాపగ భూమిను దయించెన్. విష్ యు హ్యాపీ క్రిస్మస్, we wish you Merry Christmas, we wish you happy Christmas, we wish you Merry Christmas. హల్లెలూయా యేసయ్య జన్మించెగా, మన వ్యధలను ప్రభు యేసు తొలగించెగా. హల్లెలూయా యేసయ్య జన్మించెగా,
మన వ్యధలను ప్రభు యేసు తొలగించెగా. నగరుకు సందేశం యేసే మార్గము, ప్రభు యేసే సత్యము, ప్రభు యేసే జీవము, ప్రభు యేసుని చూడుమా. శ్రీనివాసు నగరుకు సందేశం యేసే మార్గము, ప్రభు యేసే సత్యము, ప్రభు యేసే జీవము, ప్రభు యేసుని చూడుమా. We wish you happy Christmas, we wish you Merry Christmas, we wish you happy Christmas, we wish you Merry Christmas. హల్లెలూయా, యేసయ్య జన్మించెగా, మన వ్యధలను ప్రభు యేసు తొలగించెగా. హల్లెలూయా, యేసయ్య జన్మించెగా, మన వ్యధలను ప్రభు యేసు తొలగించెగా. శుభగీతం పాడరండి, స్తుతిగానం చేయరండి, స్తుతిగానం చేయరండి, స్తుతిగానం చేయరండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. గట్టి చెప్పాలి హ్యాపీ క్రిస్మస్. అందరు గట్టి చెప్పాలి మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. సరే, సమయాన్ని నాకు ఇచ్చిన దేవతి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించిన కుటుంబానికి, ఇజ్రాయెల్ గారికి అలాగే జాన్వీస్లీ గారు యొక్క కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ చక్కగా వాయిద్యాలు వాయిస్తున్న సహోదరులకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఏం చెప్పాను? మీరేం చెప్పాలి? అడుక్కోమంటారా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సరే, సంతోషం. సరే, ఈ సమయంలో వాక్యంలోకి వెళదాం. చాలా జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. తర్వాత పిల్లల యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. అయితే వాక్యానికి కూడా విలువిద్దాం. ఎందుకంటున్నానంటే మనిషి 60-70 కేజీలు బరువు ఉంటాడు, కానీ లోపల గుండె ఎంత ఉంటుంది? గుప్పెడంత ఉంటుంది. ఈ 60-70 కేజీలను బ్రతికిస్తున్నది గుండె గుప్పెడంత, అవునా? రోజుకి 150,000 సార్లు గుండె కొట్టుకుంటుంది రోజుకి. ఒక్కసారి తగ్గింది అనుకో, మనము పరదేశులము ప్రియు ఆ పాట పాడుకుంటూ వెళ్ళాలి. అంటే అర్థం ఏంటి? ఆ గుండెను తగ్గకుండా మానకుండా దేవుడు కొట్టిస్తూ మనం బతికిస్తున్నాడు. ఇది భౌతికంగా. అదే ఆత్మీయంగా కూడా కీర్తన 119:50లో నీ వాక్యమే నన్ను బ్రతికించేది, ఇదే నా మాదలో నెమ్మది అంటాడు. అంటే ఒక చిన్న గుండెకాయ మనిషిని బతికిస్తున్నట్టుగా, చూడటానికి కనిపించకుండా విలువ లేనట్టుగా పేపర్లో కనిపించే ఈ వాక్యములో ఉన్న పవర్ మన పరలోకపు నిత్య జీవానికి కలుగు చేయగలదు. అది గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. జాగ్రత్తగా గమనిద్దాం. బైబిల్లోకి వెళ్దాం. క్రిస్మస్ మెసేజ్ మనం విందాం కొద్ది నిమిషాలు. రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయము 38 నుంచి 41 వచనం చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయం 38 నుంచి చదువుదాం. చదవండి ఎవరైనా దయచేసి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా
తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చును. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి వడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని కేకలు వేసి వారిని తినక మానిరి. అతడు అంటే ఎలీషా పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడనెను చెప్పెను. వడ్డింపగా కొండలో మరి ఏ విషము జబ్బు కనిపించక పోయెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. జాగ్రత్తగా ఈ టాపిక్ మీకు అర్థం అవడానికి చెప్తాను, వినండి. ఎవరు కూడా వాక్యానికి అశ్రద్ధ వహించొద్దని మరొకసారి కోరుతున్నాను. ఇక్కడ రాసిన మాటలో ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఒక శిష్యులు ఉన్నారు. ఆ ప్రదేశంలో క్షామం అంటే తెలుసా మీకు? కరువు వచ్చింది. కరువు వచ్చింది కాబట్టి ఆ కరువు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే, అక్కడ శిష్యులు ఒకరిని పంపించి కూరాకులు, ద్రాక్ష చెట్టు కూరాకులు వేరుకొని రమ్మంటే ద్రాక్ష చెట్టు ఆకులే అనుకుని వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు కోసుకుని వచ్చాడు. ఈ పెద్ద కొండ పొయ్యి మీద పెట్టమన్నాడు ఎవరు? ఎలీషా గారు. పెట్టి దాంట్లో కూర వంట చేయమండి. ఏమంట? కూర వంట. నేను అడిగిన దానికి కూడా సమాధానం చెప్పండి, అర్థం చేసుకోండి. దాంట్లో కూర వంట చేయమని సెలవిచ్చాడు. అప్పుడు వండిన తర్వాత జనులకు వడ్డించారంట. వడ్డిస్తే అప్పుడు తినటానికి వడ్డించిన తర్వాత తింటే వాళ్ళ దాంట్లో ఏముందంట? విషం, చేదు. అయ్యా దైవజనుడా, ఇందులో విషం ఉంది అని కేకలు వేస్తే అప్పుడు దైవజనుడైన ఎలీషా ఏం చేశాడంటే పిండి తెమ్మన్నాడు. పిండి తీసుకొచ్చి దాంట్లో వేసిన తర్వాత వడ్డిస్తే అప్పుడు మరలా ఏమైంది? ఏ జబ్బు లేదు. ఇది వర్తమానం. మీకు అర్థమైంది కదా? అర్థమవడం కోసం ఈ టాపిక్ వివరించాను. ఇప్పుడు జాగ్రత్తగా ఉందాం. ఒక ప్రవక్త అనే ఎలీషా ఉన్నాడు. మరొకసారి గుర్తు చేస్తున్నాను. తను చెప్తున్న మాట ఏంటంటే అక్కడ క్షామము ఉంది. ఏముంది చెప్పండి? క్షామము అంటే కరువు ఉంది. కరువు ఎందుకు వస్తుంది అని అంటే ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. కరువు రావడానికి కారణం చాలా ఉన్నాయి. బైబిల్లో ఒక మాట చదువుతాం. సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. 21వ అధ్యాయం రెండో గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. ఇలా సెలవిచ్చను, సౌలు గిబెయను హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు. చాలండి, జాగ్రత్త నన్ను అర్థం చేసుకోనండి. ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. సౌలు అనే అతను గిబెయను చంపేశాడు. చంపినందువలన అతన్ని బట్టి అంట నరహత్య చేశాడు కదా, ఆ ప్లేస్కి ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఇది అర్థం చేసుకుందాం. కరువు అంటే ఏంటి? భోజనం దొరకని వాళ్ళకే కరువు అంటాం మనం, అవునా కదా? భోజనం దొరకకపోతే కరువు. భోజనం ఎప్పుడు దొరకదు? పంటలు లేనప్పుడు. పంటలు ఎప్పుడు పండవు? వర్షం లేనప్పుడు, అవునా? ఇది భౌతికంగా. జాగ్రత్త నన్ను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు కూడా చాలాసార్లు భోజనం దొరుకుతుందేమో, మనశ్శాంతి కరువుతుందా లేదా? అన్నీ ఉన్నాయి. ఇంట్లో భార్య భర్తల మధ్య సమాధానం కరువుతుందా లేదా? అన్నీ ఉన్నాయి. ఇంట్లో అత్త కోడల మధ్య సమాధానం కరువుతుందా లేదా? అన్నీ ఉన్నాయి. ఎదుటి పక్కింటి వాళ్ళతో సమాధానం లేక గొడవలు పడుతూ బూతులు మాట్లాడుతున్న వాళ్ళు లేరా? కరువు ఉంది. అక్కడైతేనేమో అక్కడ కరువు రావడానికి గల కారణం సౌలు గిబెయను చంపేశాడు. అయితే చంపిన వారిని నరహంతకులు అంటారు. మరి మనకెందుకు కరువు వచ్చింది? మనం ఏమన్నా నరహత్య చేసామా?
ఎప్పుడైనా చంపారా మీరు? ఎవరైనా చంపారా? చంపలేదు కదా. ఎందుకంటే సెంట్రల్ జైల్లో నేను మర్డర్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని, రాజమండ్రి. వాళ్ళు ఏంటి అని అడుగుతుంటే నేను షాక్ అయిపోయేవాడిని. నేను పలానా వాళ్ళని రాడ్ తీసుకుని చంపేశానని, ఇప్పుడు చంపేశానని. వాళ్ళని అక్కడ ఉండేవాళ్ళందరూ. అయితే ఇప్పుడు రక్షించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో. అయితే వాళ్ళు నరహంతకులు. మరి నేనెవరిని, నీవెవరివి? మనకెందుకు కరువు వస్తుంది? మనకు కరువు రావడానికి గల కారణం ఏంటి అంటే ఒక్క మాట చదివిస్తాను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అది తన సహోదరుని ద్వేషించేవాడు హంతకుడు. అది ఇప్పుడు ఎవరిని పొడవక్కర్లా. నువ్వు నీ ఇంట్లో వాళ్ళని నువ్వు ద్వేషిస్తే నువ్వెవరివి? బయటకేమో ప్రైజ్లాడన్నా ఈడ అంటాడు పక్కెళ్ళి. బయటికి నువ్వు మాట్లాడితేమో ప్రేమగా ఉంది, లోపలేముంది? ద్వేషం. ఇప్పుడు ఎవరు నువ్వు? నరహంతకులు. అందరూ బట్టి మనకి ఈ కరువులు వస్తున్నాయి. సమాధానం లేని కరువు, కన్నీళ్లు, జీవితం కలిగిన వేదనతో ఉన్న పరిస్థితులు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన సహోదరులు మనం ఏం చేస్తున్నాం? ద్వేషిస్తున్నాం. డైరెక్ట్గా ద్వేషించక్కర్లా, ఇన్నర్ ఫీలింగ్, మనసులో ద్వేషించడం చాలు. ఇక్కడే ఉంటాం. అమెరికాలో ఉన్న ట్రంప్ని తిడతా ఉంటాం మనం. అతనికి మనం తెలియదు, కానీ మనం ఇక్కడి నుంచి వాడ అంటాం. ఒక ముఖ్యమంత్రిని తిడతాం, అవునా కాదా? ద్వేషం. ఎందుని బట్టి కరువు వస్తుంది. కాబట్టి ఆ కరువును బట్టి అక్కడ ఏం చేశాడు ఎలీషా అంటే, వాళ్ళ శిష్యులతో మీరు పొలంలోకి వెళ్ళండి. పొలంలో ఏం చేయాలంటే ఒక ద్రాక్ష చెట్టు కూరాకులు తెంపుకొని రండి అంటాడు. జాగ్రత్త వినాలి ఇక్కడ. ఇప్పుడు ద్రాక్ష చెట్టు కూరాకులు తీసుకురమ్మని పంపిస్తే పొలంలోకి వెళ్ళిన తర్వాత తెచ్చుకున్న ఆకులకు బట్టి పొలం అంటే ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు అక్కడ పొలం పక్కన పెడదాం. ఇప్పుడు పొలం అంటే ఏంటో చూద్దామా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం. పొలం అంటే ఏంటో చూడండి. మత్తయి సువార్త 13:38 తీసుకుని చదవండి. పొలం అంటే ఏంటి? లోకం. చాలండి. ఇప్పుడు ఒకడు పొలంలోకి వెళ్ళి ఏం కోస్తున్నాడు? కూరాకులు కోసం వెళ్ళాడు. అక్కడ పొలం తీసేయి. ఈరోజు మనము కూడా పొలంలా కనిపిస్తున్న చోటకి వెళ్తున్నాము. అదేంటంట? లోకం. లోకంలో ఉన్నదంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవడము. ఆ తండ్రి వల్ల పుట్టినవి కావు. అది యోహాను మొదటి పత్రిక 2:16 ఉంటుంది, తర్వాత చూసుకోండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, లోకం అనే దాంట్లోకి వెళ్ళి నువ్వు కూరాకులు కోస్తే అది ఏ ఆకులు? ద్రాక్ష చెట్టు ఆకులు, అవునా కదా? అయితే ఏ ఆకులు కోసుకొచ్చాడు? వెర్రి ద్రాక్ష ఆకులు, గుణమెరుగక. అంటే ద్రాక్ష ఆకులు ఎలా ఉన్నాయో వెర్రి ద్రాక్ష ఆకులు కూడా అలాగే ఉన్నాయి. నా మాట అర్థమవుతుంది మీకు? ద్రాక్ష చెట్టు ఆకులు ఎలా ఉంటాయో వెర్రి ద్రాక్ష కూడా అలా ఉన్నాయి. కాబట్టే కోసుకొచ్చే వాడికి అర్థం కాక ఏం తెచ్చాడు? వచ్చేటప్పుడు వెర్రి ద్రాక్ష ఆకులు కోసుకొచ్చాడు. ఏమనుకుంటున్నాడు? ద్రాక్ష ఆకులే అనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? పొలంలోకి వెళ్ళాడు ఆ రోజు. ఈరోజు నీవు నేను కూడా పొలము అనే లోకములోకి వెళ్ళి, మనము కూడా శరీరాశ, నేత్రాశ, జీవడం అనే దాంట్లోకి వెళ్ళి ఏం ఆకులు కోసుకొస్తున్నాం తెలుసా? చెప్పండి. వెర్రి ద్రాక్ష. ఇంతకి ద్రాక్ష అంటే ఏంటి? బైబిల్ సెలవిస్తున్న మాట చాలా క్లియర్గా రాస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. నేను నిజమైన, చాలండి, హ్యాపీ క్రిస్మస్. నేను నిజమైన ద్రాక్ష వల్లని చెప్తుంది ఎవరిక్కడ? యేసు ప్రభు. అంటే నిజం కాని ద్రాక్ష వల్ల కూడా ఒకటి ఉంది, అదే వెర్రి ద్రాక్ష. అంటే మీకు అర్థం అవ్వాలి, పొలము అనే ప్లేస్కి వెళ్తే అది లోకం కాబట్టి, లోకంలోకి వెళితే మనము వెర్రి ద్రాక్ష ఆకులే కోసుకొస్తాం. అంటే అక్కడ సేమ్ ఎలా ఉంది? ద్రాక్ష చెట్టు లాంటి చెట్టు అక్కడ కూడా ఉంది. అంటే కొన్ని చోట్ల వాక్యమే కదా, యేసు ప్రభు గురించే కదా, అక్కడ వెళ్ళొచ్చు కదా అనే మైండ్ సెట్ కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు. కానీ వెళ్ళిన తర్వాత కోసుకొచ్చే ఆకులు ఏంటంట? వెర్రి ద్రాక్ష. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉండదు. వాక్యం కన్నా దేనికి ప్రాధాన్యత ఉండదు చెప్పండి? లోకంలో ఆశలకు సంబంధించిన అన్నీ ఉంటాయి కూడా, అట్టహాసాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు చెప్తున్నాను, పొలం అంటే మీకు అర్థమైందా? అర్థం కాలేదా? పొలం అంటే ఏంటి?
లోకములకి వెళ్ళి కోసుకురావాలంటే ఏం కోసుకురావస్తాం మనం? ద్రాక్ష కాదు, వెర్రి ద్రాక్ష. ద్రాక్ష అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ద్రాక్ష చెట్టు లాగే ఉండేది ఏంటి? వెర్రి ద్రాక్ష. అంటే యేసు ప్రభు లాంటి మాటలే చెప్తాడు ఎవరు? సాతాను. అర్థమైందా? అందుకనే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. పొలంలో నుంచి తీసుకొచ్చిన వెర్రి ద్రాక్ష ఆకు తెచ్చి ఇప్పుడు కూర వంట చేస్తాం. దేంట్లో చేయమంటున్నాడు ఆయన చెప్పండి? ఎలీషా పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి, వాక్యాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు చదివించిన ఫస్ట్ 4 వచనాలు వాక్యాన్ని మర్చిపోవద్దు. పెద్ద కొండ పొయ్యి మీద పెట్టమన్నాడు. ఏం కొండ? పెద్ద కొండ. కొండ అంటే మీకు తెలుసు కదా, కొండ అంటే మన ఇంట్లో మంచినీళ్ళకి వాడుతూ ఉంటాం కదా కొండ. కొండ గురించి ఒకసారి బైబిల్లో చూద్దాం. కొండ ఎలా తయారు అవుతుంది అని చూస్తే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం. ఒక్కసారి మొదటి 2-3 వచనాలు చూడండి. మొదటి నుంచి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకి ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద ఏం చేయుచుండు? పని చేయుచుండెను. కుమ్మరి అనే అతనంట జిగట మంటితో చేయుచున్న కుండ తన చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేసింది. జాగ్రత్త, నా వైపు చూడండి. ఇప్పుడు అర్థమైతే చెప్తాను. ఒక కొండ పొయ్యి మీద పెట్టమన్నాడు. కొండ పొయ్యి మీద పెట్టాలి. కొండ తయారు చేసే విధానాన్ని మనం తెలుసుకోవాలి. కొండ తయారు చేసేది ఎవరని రాశాడు ఇక్కడ? కుమ్మరి. అర్థమవుతుందా? కుమ్మరి అనేవాడు కొండ తయారు చేస్తాడు. తయారు చేసే దేని మీద అంట? సారె మీద. ఒక దానికి సంబంధించిన యంత్రం ఉంటుంది కదా దాని మీద. దేనితో తయారు చేస్తాడు? మట్టితో. బాగా వినండి. ఇప్పుడు కుమ్మరి అనే అతను ఉంటాడు కదా, తయారు చేసే అతను ఫస్ట్ మట్టి కోసం వెళ్తాడు ఒక చోటకి. దానికి సరైన మట్టి కావాలి, ఎక్కడ దొరుకుతుందో తెలుసు కాబట్టి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ మట్టిని వెతికి తను ఏం చేస్తాడు? తవ్వుతాడు. ముందు తవ్విన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఆ కాళ్ళతో వాటిని తొక్కి చూస్తాడు, బాగుందా లేదా అని చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక రాయి కసకమైన గుచ్చుకుంది. అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ చూస్తే రాయి గుచ్చుకుపోయి రక్తం కారుతుంది. అప్పుడు కుమ్మరి ఇచ్చి ఈ మట్టి వేస్ట్ అని ఆ రాయి పడేయకుండా మట్టిని పడేస్తాడా అంటే కాదు, రాయినే పడవేసి మట్టిని తీసుకుని వస్తాడు, రక్తము కారుతున్నప్పటికీ కూడా. నా మాట అర్థమవుతుంది మీకు? కుమ్మరి అనేవాడు మట్టిని తీసుకునేటప్పుడు విధానం చెప్తున్నాడు. అయ్యో, ఈ మట్టినే కనుక తీసేసి ఉంటే ఆ కుండ తయారవుతుందా? లేదు. ఆ మట్టి లోపల రాయి తీసేసి మట్టిని ఉంచాడు. పోనీ కదా అనుకుని ఇంటికి వచ్చాడు, తీసుకుని నీళ్లు పోసాడు, కాళ్ళతో తొక్కుతూ ఉన్నాడు. తొక్కుతూ ఉంటే అకస్మాత్తుగా గాజు పెంకు గుచ్చుకుంది. ఇంకా పెద్ద కోత, గాయమైపోయింది. అయ్యో, ఏంటి ఇంత రక్తం గారిపోతుంది, నేను అనవసరంగా ఈ మట్టి తీసుకున్నానే, మట్టి నా కొద్దు అని పడవేసి ఉంటే కుండ అవుతుందా? అవుతుందా? కుండ కాదు. అంటే గాజు పెంకుని పడేసాడా, మట్టిని పడేసాడా? గాజు పెంకునే పడేస్తున్నాడు. అంటే మట్టి ఎంత విలువైందో చెప్తున్నాను మీకు. ఆ కుమ్మరికి మట్టి అవసరం. అంటే ఆ కుమ్మరి మట్టి లోపల రాయిని తీసేశాడు, గాయమైన. రెండోసారి నీళ్లు కలుపుతున్నప్పుడు ఇంకా పెద్ద కోత కోసుకుంది, గాజు పెంకు గుచ్చుకొని. అయ్యో, ఈ మట్టి వేస్ట్ అని అనుకుంటే కుండ తయారైంది కాదు కదా. ఆ గాజు పెంకుని తీసేశాడు. పోనే కదా అని చెప్పేసి తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తనకు కావలసిన సారి దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు ఇంకా పిసుకుతూ ఉండగా సడన్గా చిన్న మేకులు అనేది గుచ్చుకుంది. ఈసారి చెయ్యి కూడా దిగిపోయింది, సెప్టిక్ అయిపోతుంది కదా. అప్పుడు ఎంత కోపపడతాడు చెప్పడం కుమ్మరి? అయ్యో, ఇందాక నేను తీసుకొచ్చి రాయి గుచ్చుకుంది, పోన్లో వదిలేశాను. తర్వాత గాజు పెంకు గుచ్చుకుంది, అయినా వదిలేశాను. ఈసారి ఏం గుచ్చుకుంది? ఇనుముక్క గుచ్చుకుందే. ఇలాంటి మట్టి వేస్ట్ అని అనుకుంటే కొండ తయారవుతుందా? లేదు, మర్చిపోవద్దు. మూడవది కూడా పడవేసి కాళ్ళకి గాయమైనా వదిలేశాడు, చేతికి రక్తమైనా కూడా ఆ ఇనుముని తీసేశాడు, తర్వాత గాజు పెంకుని తీసేశాడు, రాయిని తీసేశాడు. ఇప్పుడు పర్వాలేదు, చాలా బాగుంది మట్టి అనుకుని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు? ఇప్పుడు సారె మీద పెడుతున్నాడు. జాగ్రత్త వినాలి. ఇంకా సారె మీద పెట్టిన తర్వాత ఈ కుమ్మరి
సారి మీద పెట్టి తనకు యుక్తమైన ఒక కొండ ప్లాన్ ఉంటుంది కదా, మనసులో ఒక పెద్ద కొండ పెట్టాలనుకున్నాడు. ఒక పెద్దది, చిన్నది, చిన్నది ఒక ప్రయత్నం చేస్తున్నాడు. చేసిన తర్వాత తను అనుకున్న మంచి ఆ రూపంలోకి వచ్చింది. బా ఏ ఉంది కొండ అనుకుంటున్నాడు మనసులో. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత బాగుంది కదా అనుకుంటుండగా దగ్గరకు చూస్తే చిన్న గడ్డి పరక ఎక్కడో మూలకు కనపడింది. బయటికి చిన్న పరక, గడ్డి పరక కదా తీసేద్దామని ఇలా తీసాడండి. ఆ గడ్డి పరక లోపల అల్లుకొని ఉండటంలో లాగేసరికి మొత్తం పడిపోయింది. ఎంత సహనం కోల్పోతాడో చెప్పండి కుమ్మరప్పుడు. ఏమంటే మీరు నా మాటలు అర్థమవుతున్నాయి మీ అందరికీ? నేను చాలా క్లియర్గా చెప్తున్నాను అనుకుంటున్నాను. ఫస్ట్ రాయి గుచ్చుకున్నా మట్టి పడవేయలేదు. రెండవది గాజు పెంకు గుచ్చుకున్నా మట్టి పడవేయలేదు. మూడవది ఇనుము గుచ్చుకున్నా మట్టి పడవేయలేదు. నాలుగవది ఆ కొండ చేసిన తర్వాత ఆ గడ్డి పరక లాగి పడిపోయిన తర్వాత కూడా మట్టొద్దు అనుకుంటే కొండ తయారయ్యేది కాదు. గడ్డి పరకే తీసేశాడు. ఐదవది బాగానే ఉందనుకుని ఆనందంలో ఉండి అమ్మయ్య ఇన్ని రోజుల కష్టం ఫలించింది అనుకుంటే చిన్న వెంట్రుక కనపడదు కదా, అది కనపడింది. వెంట్రుకే కదా అని మన చిన్న వెంట్రుకే చాలా అసహ్యంగా చూస్తాం. ఏదైనా తినే పదార్థాలు పడితే అది తీద్దామని తీసుకుపోతుండగా ఆ వెంట్రుక మరి ఏ సహోదరుదో మరి ఆ చుట్టూ మొత్తం చుట్టుకుంది. పెద్దగా ఉంటాయి కదా ఆడవాళ్ళవి, మొత్తం అయితే మళ్ళీ కొండ ఓడిపోయింది. నాలాంటి ఎంత కోప్పడుతుంది, ఎందుకురా బాబు ఈ కొండను బట్టి నేను అనవసరంగా ఎంత కష్టపడ్డాం ఎందుకని వెంటనే పడెత్తులేమో. కానీ ఆ వెంట్రుకను కూడా స్లోగా తీసి పడవేసి మరలా తనకు అనుకున్న కొండ రూపంలోకి దాన్ని తెచ్చి అప్పుడు అనుకుంటున్నాడు, ఇది నేను ఏర్పాటు చేయాలనుకున్న కొండ ఇది అనుకున్నాడు. మీకు అర్థమవుతుంది నా భాష? మీకు కొమ్మరి చేయవలసిన ప్రయత్నంలో ఎన్నిసార్లు విఫలమైన చివరికి తను అనుకున్నట్టుగా అన్ని అడ్డు వచ్చిన తీసివేసి తనకు అనుకున్న యుక్తమైన కొండ చేసి ఆనందపడతాడు. నమ్మడం. ఆ తర్వాత కాల్చిన తర్వాత కొండ బా ఏముందిరా అనుకుంటామా లేదా? ఇప్పుడు జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడు కుమ్మరి అంటే ఎవరు? బైబిల్లోకి మనం వెళదాం, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యెషయా గ్రంథం 64:8 64:8 దయచేసి త్వరగా తీసుకుని చదవండి. యెషయా గ్రంథం 64:8 యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమ్మను, నీవు మాకు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? ఇంతకుముందు చెప్పిన కుమ్మరి వాడు మట్టి దగ్గరికి వెళితే అడ్డుపడిన వాటిని తీసివేసి కుమ్మరి ఏ విధంగా అయితే తనకు అనుకున్నకుండా చేసుకున్న వరకు ఎంత కష్టపడ్డాడో, ఇక్కడ కనిపిస్తున్న కుమ్మరి వాడెవరు? మన తండ్రి అయిన దేవుడు. మట్టి ఎవరు? నీవు నేనే. మా పరలోకపు తండ్రి నా పరమ కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ, నీకిష్టమైన పాత్రను చేయ, నన్ను విసిరేయక సారెపై నుంచావా, నన్ను విసిరేయక సారెపై నుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి,
ఇప్పుడు కొండ గురించి మీకు అర్థమవుతుంది కదా. ఫస్ట్ నుంచి మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనకు కనిపిస్తున్న కరువు ఎప్పుడు వస్తుంది? ఒక సౌలు గిబియోను చంపినందుకు నరహంతులు కాబట్టి వచ్చింది. మనకు కూడా కొన్ని కరువులు వస్తాయని చెప్పాను. మనకెందుకు వస్తుంది? మనం ఎవరైనా చంపలేదు కదా అనుకుంటే, ఎదుటి వాళ్ళని ద్వేషిస్తే మనం కూడా ఎవరిని? నరహంతకులం. మనకే అందుకనే సమాధానము లేని కరువు. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, మాట్లాడుకోరు. మధ్యలో బాబుని పెట్టి, అరే మెమ్మకి ఏం కావాలి అడుగురా, పక్కనే ఉంటుంది. ఆవిడని అడగడు, ఏం లేదు, సమాధానం లేదు. ఆవిడేమిటంటే, ఏమవుతుందని చెప్పు, ఏం అవసరం లేదని చెప్పు. ఆయనకి వినపడద్ది, కానీ చెప్పేది ఎవరికి? సమాధానం లేదు. ఒకవేళ సమాధానం కోసం సంధ్యా థియేటర్ పక్కన ఒకవేళ షాప్కి వెళ్ళి నాకు ఒక 10 మీటర్ల సమాధానం ఇవ్వండి అడగండి, దొరికిద్దా? సమాధానం బట్టల షాప్లో దొరకదు. పోలి కిరాణా షాప్కి 2 కేజీల సమాధానం ఇవ్వండి అడగండి, దొరికిద్దా? దొరకదు. సమాధానము లేని స్థితిలో మనముండగా అదే కరువు మనకి. ఆ కరువు రావడానికి గల కారణం ఏంటంటే మనము మన సహోదరులు ఏం చేస్తున్నామంట? ద్వేషిస్తున్నాం. ఇది ఒక కరువు. రెండవ మాట చెప్పాను మీకు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? పొలములోనికి. పొలం అంటే ఏంటి? లోకములోకి. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవడము. అక్కడికి వెళితే మనం ద్రాక్ష ఆకులే అనుకుంటాం, తెచ్చేదేంటి? వెర్రి ద్రాక్ష. 2. మూడవది ఏం చెప్పాను మీకు? ద్రాక్ష చెట్టు అంటే ఎవరు చెప్పండి? నేను నిజమైన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. నిజముగాని ద్రాక్షవల్లి కూడా ఉందని చెప్పాను కదా. నిజముగాని ద్రాక్షవల్లి వెర్రి ద్రాక్ష. నేను నిజమైన ద్రాక్షవల్లిని చెప్పింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీకిష్టమైన ద్రాక్షవల్లితో, నీకిష్టమైన ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా, నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా. హ్యాపీ క్రిస్మస్. అంటే మన యొక్క సన్నిధిలో ఇప్పుడు ద్రాక్ష చెట్టు మీకు అర్థమైంది. కొండ ఎలా తయారు చేస్తారో అర్థమైంది. కుమ్మరి తయారు చేస్తాడు. దేనితో తయారు చేస్తాడు? మట్టితో. దేని మీద తయారు చేస్తాడు? సారి మీద. చేస్తున్నప్పుడు అడ్డుపడింది ఫస్ట్ ఏంటి చెప్పడం? కాళ్ళతో తొక్కుతుంటే రాయి తీసేసాడా, మట్టి తీసేసాడా? రాయే. రెండవది ఏంటి? గాజు పెంకు. గాజు పెంకు తీసాడు, మట్టి తీసేసాడా? గాజు పెంకు. మూడోది ఏంటి? ఇనుము. ఇనుము తీసాడా, గాజు పెంకు మట్టి తీసాడా? ఇనుము తీసాడు. నాలుగోది ఏంటి చెప్పండి? గడ్డి పరక. అది తీసేసాడా, మట్టి తీసేసాడా? గడ్డి పరకే. ఐదోది ఏంటి చెప్పండి? వెంట్రుకు తీసేసాడా, మట్టి తీసేసాడా? ఈ 5 తీయకుండా మట్టి తీసేసి ఉంటే కుండ తయారయ్యేదే కాదు. ఈ కుండ ఎవరని చెప్తుంది? మేము జిగటమన్ను, మన తండ్రి కుమారువాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్ చెప్తుంది ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువు వదగ నరుడు జీవాత్మ అని చెప్పి అక్కడ బయలుదేరిన కుమ్మరివాడు ఆ మట్టితో ఒక పాత్ర, ఒక కుండ తయారు చేయడానికి ప్రయత్నం చేశాడు. అందులో అడ్డుపడ్డాయి మీకు 5 విషయాలు చెప్పాను కదా. ఈరోజు ఈ 5 ఏంటో చెప్పి నేను క్రిస్మస్ సందేశం ముగిస్తాను. చాలా జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడు కుమ్మరివాడు వచ్చి ఆ మట్టిని తొక్కుతున్నప్పుడు అడ్డుపడింది రాయి అని చెప్పాను. రాయి లాంటి స్థితి ఈరోజు ప్రభు సన్నిధిలో నీకు నాకు ఉంది. ఒకవేళ ఈరోజు సజీవులుగా ఉన్నామంటే మనలో ఉన్న రాయి తీసేసాడా, మట్టిగా ఉన్న నీవు నన్ను తీసేశాడా? రాయి తీసేశాడు. యెహెజ్కేలు గ్రంథం 36:26. యెహెజ్కేలు గ్రంథం 36:26. త్వరగా. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలిగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి, అదండి నీలో రాతి గుండె ఉంటే రాతి గుండెని తీసివేసి మట్టిగా ఉన్న నిన్ను నన్ను ఉంచాడే. ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు సజీవులుగా ఉన్నాం. మన కరోనా టైంలో చూస్తే కరోనాలో ఎంతమంది కోట్లకు పడగలెత్తిన వాళ్ళు డబ్బు పని చేయలేదు వాళ్ళు బ్రతకడానికి, అవునా? అయినప్పటికీ కూడా నిన్ను నన్ను ఇంకా ఉంచాడే నా ప్రభువు. అంటే ఏం తీసివేసాడు? నీలో రాతి గుండె. కొంతమంది చాలా కఠినంగా ఉంటారండి.
కొంతమంది ఆనందపడుతూ ఉంటారు ఎవరైనా బాధపడతా ఉంటే. వాళ్ళకి ఎంత కఠినంగా ఉంటారో చెప్పలేము. అవునా? ఈ రాత్రి కలుస్తూ చెప్తున్నాను, ప్రభు నీలో ఉన్న రాతి గుడ్డి తీశాడు కాబట్టే నీవు నేను ఎలా ఉన్నావు, సజీవులుగా ఇక్కడ నిలబడ్డాం. అర్థమైందా? ఇది కదా క్రిస్మస్ అంటే. హ్యాపీ క్రిస్మస్. రాయి తీసేసాడు, ఆయన మట్టి ఉంచాడు, అంటే నన్ను నిన్ను ఉంచాడని అర్థం. రెండవది ఏమి చెప్పాను మీకు, మరలా నీళ్లు పోసి తొక్కుతూ ఉండగా కష్టమని ఏం గుచ్చుకుంది, గాజు పెంకు గుచ్చుకుంటే కాళ్ళు తెగిపోతే ఎందుకు ఈ మట్టి అనుకోకుండా మట్టిని పడవేయకుండా దేన్ని పడవేశాడు, గాజు పెంకును పడవేశాడు. జాగ్రత్తగా విందాం. చాలాసార్లు కూడా ఎన్నిసార్లు చెప్పినా గాజు చాలా చులకనగా, చులకన అంటే అర్థం ఏంటి తెలుసా, అది ఒకవేళ పాత్ర మన చేతిలో జారిపోతే ఏమవుతుంది, ఈజీగా పగిలిపోద్ది. అంటే అర్థం ఏంటి తెలుసా, ఆ పాత్ర చాలా చులకనైనది అంటే అర్థం ఏంటంటే నీవు చాలా మందిని చులకనగా చూస్తుంటావు. నీకన్నా ఒకవేళ కనుక తక్కువ వాళ్ళగా ఉంటే నువ్వు ఎలా చూస్తావు, వాళ్ళని చులకనగా చూస్తావు. అంతెందుకంటే భర్త భార్యల మధ్యలోనే చాలా మంది ఏం చేస్తారంటే, నేను పురుషుణ్ణి, నువ్వు నేను చెప్పినట్టు లోబడి ఉండాలి అంటారు. చాలా మంది భార్యలు పిలిచి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి. చాలా మంది భార్యలు ఏమని పిలుస్తారు, ఏయ్ అంటారు. ఆవిడ కూడా ఓయ్ అని పలికిద్ది, ఎందుకు పలికిద్దో అర్థం కాదు. ఏయ్ అని పిలిచే పిలుపులోనే నువ్వు ఆవిడని ఏం చేయట్లేదు, సరిగ్గా ప్రేమించట్లేదు. బైబిల్ చెప్తుంది భార్యను నువ్వు ప్రేమించాలి. ఎప్పుడు భార్యకు లోబడి ఉండమన్నాడు అంతవరకు తప్ప అణిగి మణిగి కాళ్ళ కింద తొక్కి ఉండమని లేదు. ఉండమన్నారు. ఒకసారి అంటే భార్య భర్తలకి త్వరలో పెళ్ళైందంట. పెళ్ళైన తర్వాత ఏం చేశారంటే తన డ్యూటీకి వెళ్ళాడు. ఒక రోజు వచ్చేసరికల్లా భార్య చాలా సీరియల్స్ చూస్తుంది. సీరియల్స్ అంటే తెలుసు కదా మీకు, పోతరేకుల సీరియల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అది చూస్తుందంట. చూస్తుంటే భర్త లోపలికి వస్తూ షూస్ తీసుకుంటూ భార్యని మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడంట. ఇప్పుడు వెంటనే భార్య సీరియస్గా ఏం చూస్తుంది, సీరియల్ బిజీలో పడిపోయి ఏమండి మీరు ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా తీసేసుకోవచ్చు కదా అని అన్నాడు. సరే భార్య కదా అని చెప్పేసి కొత్తలో కదా అలాగే ఉంటుంది, మొత్తానికి వాటర్ తీసుకుని తాగుతున్నాడు. అయిపోయింది. వచ్చినప్పుడల్లా డ్యూటీ నుంచి ఆవిడ అడగట్లే ఇంకా, ఎందుకంటే ఆవిడ బిజీలో ఉంటుంది కదా, ఈయన తాగుతున్నాడు. ఒకరోజు వచ్చేసరికల్లా భార్య సీరియస్గా చూస్తున్న దృశ్యంలో అతను వాటర్ తాగుతుంటే ఏమండి అదే చేస్తున్న నాకేమండి అంటుందంట. ఆవిడ ఇవ్వకపోగా మళ్ళీ ఏం చెప్తుంది, అదే చేత్తు నాకు ఇవ్వండి అంటుంది. అప్పుడు అన్నాడు బాబు గారు, ఏమమ్మా ఇంట్లోనే ఉన్నావు కదా, ఎందుకు అలాగా నన్ను అడుగుతావు, నువ్వు తాగొచ్చు కదా అన్నాడు. అది తప్ప ఏంటి కోప్పడుతున్నారు ఏంటి అందంట. అసలు నిజం కోప్పడలా. లోకంలో ఒక సామెత ఉంది, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు చూసారా. రెండోసారి అన్నట్టు అమ్మ నేను ఎప్పుడు కోప్పడ్డాను, ఏంటి సీరియస్ అవుతున్నారు అని దగ్గరికి వచ్చిందంట. ఏంటి నేను ఏమన్నానే బాగుంటే కొడతారా అంటుందంట. అసలు అనలేదు. ఇంకా మీదకు వచ్చేసరికల్లా పాపం టెన్షన్ ఏం చేయలేదు, నిజంగా కొట్టేశాడు. ఒక ఐడియా ఏం చేసింది, కొడతారన్నప్పుడు నిజంగా కొట్టేశాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే తెలియకుండా మధ్యలో ఏం జరుగుతుందంటే చులకన తత్వం ఏం చేస్తుంది, మనిషిని గాయాలు రేపుతుంది. బయటికి ఏమో పులిలా కనిపిస్తాడు పురుషుడు, తలకాయ కదా. స్త్రీకి శిరస్సు ఎవరు, స్త్రీకి శిరస్సు ఎవరు చెప్పండి, పురుషుడు. తలకాయ పెద్దదా మెడకాయ పెద్దదా, కానీ మెడకాయ ఎడి తిరిగితే తలకాయ ఎడి తిరగాలి. ఆ మెడకాయ స్త్రీ. మెడకాయ కనపడదు, తిప్పేది ఎవరు, మెడకాయ. ఎవరిని అంటే ఏం చేసి చులకనగా చూస్తుంది. అందుకనే దేవుడు ఆదాములో నుంచి ఒకవేళ కనుక ప్రక్కటెముక కాకుండా తలలో నుంచి చేస్తే ఆవిడేమంటుంది, నేను తల నుంచి వచ్చాను, నువ్వు నోరు మూసుకోవాలి అంటదని అక్కడ తీలా. పోన్లే కదా అని చెప్పేసి కాళ్ళలో నుంచి తీస్తే ఒకవేళ ఏమంటాడు ఆదాము, నువ్వు కాలు నుంచి వచ్చావు కూడా నువ్వు అణిగిమణిగి ఉండాలి అంటారు కాబట్టి అక్కడ తీలా. ఎక్కడ తీశాడు, సమానత్వంగా ప్రక్కటెముక తీశాడు. దాన్ని బట్టి నీ భార్య విషయంలో నువ్వు ఎలా ఉండాలో చులకనగా చూడొద్దు. నీ ఇంట్లో నీ తల్లిని తండ్రిని నువ్వు ప్రేమించాలి, సన్మానించాలి. చాలా మంది బెడ్ మీద పడిన తర్వాత తల్లిదండ్రులు వదిలేసాడు ఉన్నారా లేదా? ఆ తల్లిదండ్రులు ప్రేమించినప్పుడే నువ్వు బిడ్డలు కూడా రేపొద్దున ప్రేమించే రోజు వస్తుంది. నువ్వు కనుక తల్లిదండ్రులు ప్రేమించకుండా వదిలేస్తే పర్లేదు కదా, బాగున్నాను, యవనంలో ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను నువ్వు అనుకుంటావేమో. కానీ నీకు ఒకే రోజు వచ్చినప్పుడు బిడ్డ మీద పడితే అదే కుమారుడు అదే కుమార్తె నిన్ను పట్టించుకోకుండా దూరం అయిపోతారు.
ఏ దాంట్లో గొయ్యి తవ్వుతాం అదే గోతులో మనము పడతాం. ఇప్పుడు రెండో పాయింట్ చెప్పారు. ఫస్ట్ రాయి అంటే కఠినమైనది, రెండవది గాజు అంటే చులకన తత్వం, మూడవది ఈసారి నీళ్లు తీసుకొచ్చిన తర్వాత పోసి బాగా చేతితో కలుపుతూ పిసుకుతున్నాడు. ఎవరు? కుమ్మరి. ఏం గుచ్చుకుంది ఇప్పుడు? ఇనుము గుచ్చుకుంది, మేకు గుచ్చుకున్న తర్వాత నిజంగా అనుకోవాలి ఏమిటంటే అరే కాళ్ళకు గుచ్చుకుంది, చేతులు గుచ్చుకుంది, ఎందుకు ఈ మట్టి అనుకోవాలి. అలా అనుకుంటే మట్టిగా ఉన్న నేను ఈరోజు సజీవులు ఉండేవాడమే కాదు. ఏంటి ఇనుము? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, ఇనుము వలె బలముగా ఉండను. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది. చాలండి. ఇనుము ఎలాంటిదంట? అన్నిటికంటే చాలా బలమైనది. ఎలాంటి దాన్ని ఏం చేయగలదు? అది దంచగలదు. మర్చిపోదు మాట. ప్రపంచంలో ఏ లోహాన్నైనా దంచగలిగేది ఏంటి అంటే ఇనుము. అవునా కదా? నువ్వు బంగారాన్ని దంచినా, రాళ్ళను దంచినా, మరలా ఇనుముని దంచినా, దేన్ని దంచాలన్నా ఏది బలమైంది? చెప్పాలి గట్టిగా, ఇనుము. మర్చిపోతే మాట. మీకు ఒక ప్రశ్న, పిల్లలు మాట్లాడద్దే, తర్వాత చాక్లెట్ పెడతాను కదా ఫ్రీగా. తర్వాత నేను చూడు వాళ్ళకి వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత ఆ బలమైన ఆ ఇనుము దేని సాదృశ్యం అని చెప్పే ముందు మీకు ఒక ప్రశ్న, కరెక్ట్గా చెప్పండి. బైబిల్ ప్రకారంగా ఫస్ట్ పాపం ఏంటో చెప్పండి. ఫస్ట్ పాపం, మొట్టమొదటి పాపం ఆజ్ఞ. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? ఏమన్నా ఇంకేమైనా చెప్తారా? యెహెజ్కేలు గ్రంథం 27:18. యెహెజ్కేలు 27:18. అది కాదు, 28:18 చూడండి. 28. ఒక్క సెకండ్ క్షమించండి. 28:14 చదవండి. అభిషేకమునొందిన కెరూబువై ఒక ఆశ్రయంగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించుతుని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుంటివి. చాలండి. ఎవరి గురించి తెలుసా మీకు? ఎవరి గురించి తెలుసా? ప్రధాన దూత అప్పట్లో ఎవరు? లూసిఫర్. వాళ్ళంత ప్లేస్లో ఉన్నాడు. మర్చిపోతే మాట. 17 వచ్చిన చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 17 వచ్చిన 17 నియమింపబడిన దినము మొదలుకొని 17 నీ సౌందర్యమును చూచుకుని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూచుకుని నీవు జ్ఞానము చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను. జాగ్రత్తగా అర్థం చేసుకున్న మాట. ఇప్పుడు ఫస్ట్ పాపం ఎక్కడ తెలుసా మీకు? ఎక్కడ? ఆజ్ఞాతిక్రమణ ఏదో తోట్లా కాదు. అంతకు ముందే లూసిఫరు తన అంతరంగంలో గర్వాన్ని తెచ్చుకున్నాడు. అర్థమైంది మీకు? ఫస్ట్ పాపం అది. నేను చెప్తున్నాను, ప్రధానమైన లోహము ఇనుము ఎంత బలమైనదో, ఇనుముకు సాదృశ్యమైన తెలుసా? గర్వము అని అర్థం. అర్థమైందా? అంటే ఇనుమును ఏ విధంగా అయితే కుమ్మరివాడు అడ్డొస్తూ తీసేశాడో, పరమ కుమరైన దేవుడు నీలో నాలో కనిపించిన గర్వం ఉందే, దాన్ని తీసివేయబట్టి సజీవురాలుగా నీవు నేను ఇక్కడ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఎంతగా నిన్ను ఒక పాత్రగా చేయాలనుకుని వదిలేసాడు ఈ లోకంలోకి. ఒక మాట చెప్పమంటారా? మన మనిషిగా జన్మించటానికి, తల్లి గర్భం నుంచి బయటకు రావటానికి ముందుగా ఇంచుమించుగా దగ్గరగా ఈ 40 నుంచి 50 వేల కోట్లు కణాలు రేసులోకి వెళతాయి. తల్లి అండం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఇన్ని వేల కోట్లుగా పరిగెత్తిన కణాలు ఉన్నాయే, అన్ని వెళ్ళవు, ఒక్కటి వెళ్తాయి. ఆ ఒక్క కణమే 9 months తల్లి గర్భంలో ఉండి ఈరోజు ఇలా ఉన్నాం మనం. అర్థమవుతుంది నా భాష మీకు? ఎంత గొప్పగా ఆయన క్రియేట్ చేసి, నీలో రాయని కఠినత్వం తీసివేసి, నీలో చులకన తత్వం కలిగిన రాజును తీసివేసి, నీలో గర్వం అనే ఇనుమును కూడా తీసివేసి, ఇంకా నిలబెట్టిన దేవుణ్ణి ఎందుకు అన్యాయం చేసి బాధ పెడుతున్నారో ఆలోచించుకోవాలి. అర్థమవుతుంది కదా? 3. 4ది ఏం చెప్పాను మీకు?
ఆ సారె మీదకి తీసుకొచ్చాడు కొండ. చాలా బాగుంది కదా అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఏం కనిపించిందంట? గడ్డి పరక కనిపిస్తే గడ్డి పరకగా తీద్దాం అనుకుంటే అది రౌండ్గా చుట్టుకునేసరికి కొండంతా ఊడిపోయింది. ఎంత కష్టపడాలి చెప్పడం. అయ్యో, ఇన్ని రోజులు తీసుకొచ్చాను మట్టి, ఇంత నాశనం అయిపోయింది, వద్దు అంటే కొండ అయ్యేదే కాదు. ఆ కొండ అవ్వటం కోసం మరలా గడ్డినే పడవేశాడే. గడ్డి గురించి ఒక వాడు చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 33 వచనం. దానియేలు గ్రంథం 4:33. ఆ గడిలోనే నెబుకద్నెజరుకు సంభవించును, మానవులలో నుండి తరిమిరి ఆ తోడు పశువుల వలె ఏం తిన్నాడంట? గడ్డి తినేది పశువుల మనుషుల? గట్టిగా చెప్పాలి. అంటే గొర్రెలు పశువులు తింటాయి, మనిషి ఏం తింటాడు? లేకపోయినా గంజి మెతుకులు తింటాడేమో, అంతే కదా. ఇప్పుడు మనం ఇది అయిన తర్వాత నెక్స్ట్ మంచి వీళ్ళు వంట చేశారు, మరి ఏం చేస్తారు, వాసన అయితే గుమగుమలు వచ్చినాయి, తప్పకుండా అదే తింటాం మనం. ఒక మనుషులు కూడా మనమే మంచి మంచి చక్కని పలావ్ బిర్యానీ తింటాం కదా. నెబుకద్నెజరు ఎవరు? ఆయన రాజు. ఇంకేం తింటాడో చెప్పండి ఇప్పుడు మీరు. ఇంకా బాగా తినాలి, అవునా? అలాంటి ఏం తింటాడు? గడ్డి తింటాడు. మర్చిపోతే మాట. అంటే తినకూడని తింటున్నాడు. ఎవరు? రాజు. దేని సాదృశ్యం తెలుసా? ఈరోజు చాలామంది యవనస్తులు కానీ లేక పెద్దవాళ్ళు కానీ ఏం తినకూడదో అది తింటున్నారు, ఏమి తాగకూడదు అది తాగుతున్నారు, ఏం చూడకూడదు అది చూస్తున్నారు. అర్థమైంది నా భాష మీకు? 4వ పాయింట్ వ్యసనము. ఏంటి చెప్పండి? ఇది వ్యసనం. రేపు 25వ తారీఖు క్రిస్మస్ ముందు రోజు నైట్ చూడండి, హెల్ బ్రదర్, హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ అంటాడు. వాడు దేంట్లో హ్యాపీగా ఉన్నాడు? అది ఏంటని చెప్పాడు ఇక్కడ? ఏం చెప్పాడు? గడ్డి. మనం గడ్డి అంటే ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు వాక్యం ద్వారా మనం చెప్పుకుంటాం అంతే. ఎంత బాధకరం అండి. ఒకసారి నేను ఒక మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను, క్రిస్మస్ మీటింగ్ నైట్. నాకు మళ్ళీ డైలీ ఒక చోట ప్రోగ్రామ్ ఉండటం వల్ల ఏం చేశానంటే, ఆ రోజుల్లో బస్సు దొరక నైట్ ఒక లారీ ఎక్కాను. లారీ ఎక్కి వస్తుంటే ఒక కొవ్వూరు అనే ఒక ప్రాంతం వచ్చేసరికి నైట్ 12:30, 1 గంట అయిపోతుంది. ఎవడో ఒకడు తాగి వచ్చి అడ్డుపడిపోయాడండి లారీకి. లారీ గుద్దేసింది అనుకున్నాను, సౌండ్ రాలా, కానీ బ్రేక్ బలేసాడు లారీ వాడు. చాలా చాకచక్యం పక్కన ఆపాడు. నాకు టెన్షన్, ఎందుకంటే వాడు ఏమైనా అయిపోయాడా? అయిపోతే వాళ్ళు ఊరుకోరు. ఆయన చనిపోవటం అనేది ఒక బాధ. ఒకవేళ అయింది అనుకోండి, మనందరూ మళ్ళీ జైల్లో వేస్తారు, రేపు ఏమో డ్యూటీలు, ప్రేయర్స్ ఇవన్నీ పోతాయి. ఇవన్నీ ఆలోచిస్తుండగా పక్కన సైడ్ కూర్చున్నా. లారీ సైడ్ నుంచి ఎక్కుతారు కదా క్లీనరు, ఆ ప్లేస్లో కూర్చున్నా. అక్కడి నుంచి తలకాయ ఒకటి బయటికి పైకి వస్తుంది స్లోగా. హలో, నేను చచ్చిపోయిన కాదు అన్నాడు. ఏం చెప్పాలండి? అంటే తన మైండ్ సెట్, ఇన్నర్ ఫీలింగ్లో తను బాగున్నాడు అనుకుంటున్నాడు. దేంట్లో హ్యాపీ ఉన్నాడు చెప్పండి? అర్థమవుతుందా? పెట్టి మీద రాస్తుంటుందంట, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పిన తర్వాత కూడా ఒకవేళ టచ్ చేస్తే తినకూడని తింటున్న గడ్డితో సమానమా కాదా? అయినా అది తీసివేయడానికి రాత్రే వాక్యం ద్వారా శ్రీనివాసరావు గారు దేవుడు వచ్చేసాడు. యోహాను 1:1 అంటాడు, ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దనున్న, వాక్యమే దేవుడు. ఆయన వచ్చాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా ప్రభు నీలోకి వస్తే అద్భుతమైన చూస్తావు. 4వ విషయం, గడ్డి వ్యసనానికి సదృశం. 5వది ఏం చెప్పాను? మరలా రెండోసారి కొండ చేశాడు. భలే ఉంది అనుకున్నాడు, క్లోజ్ చేద్దాం అనుకున్నాడు. ఈలోపు ఏం కనిపించింది? బయటికి సన్నగా ఎంట్రుకొచ్చి కనిపించవచ్చు, చాలా కష్టం కనిపించింది. తీద్దామనుకునేసరికి మొత్తం రౌండ్ వేసేసిందండి. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఊడిపోయింది. ఎంత సహనం కోల్పోవాలో. మనమైతే చచ్చిపోతాం కదా, ఒక్కసారి 2 సార్లకి అయిపోయిన తర్వాత మొత్తం పడగొడతాం అవసరం అయితే. కోపంతో చాలా మంది కదా. అప్పుడు మరలా వెంట్రుకలు తీసి మట్టితో మరలా ఏం చేశాడు? వెంట్రుక కనిపించదు కదా, దానికి సాదృశ్యం. వెంట్రుక ఏ రంగులో ఉడితే మామూలుగా అయితే ఒరిజినల్గా నలుపు పాపానికి, లోకానికి, చీకటికి, సాతానికి సాదృశ్యం.
కనిపించని పాపానికి సాదృశ్యం వెంట్రుక. బయటికి చాలా బాగుంటాడు, భలే ఉంటాడు, చాలా బాగుంటాడు, ప్రార్థనలు కూడా బాగా చేస్తారు కొంతమంది. పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ దీర్ఘాలు భలే ఉంటాయి. లోపల ఉంటుంది ఏంటి? కనిపించని పాపం. అయినప్పటికీ కూడా ప్రభు చెప్తారు, వెంట్రుకనే కనిపించిన పాపం తీసివేసి నిన్ను ఒక కొండగా చేయడానికే ఈ లోకంలో, ఒక పెద్ద కొండ చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. అర్థమైంది కదా? 5 పాయింట్లు చెప్పండి మీరు టకటకని. ఫస్ట్ ఏంటి? రాయి కఠినత్వం. 2 గాజు పెంకు, దేనికి? చులకని తత్వం. 3వది ఇనుము, గర్వానికి సాదృశ్యం. 4వది గడ్డి, వ్యసనానికి సాదృశ్యం. 5వది వెంట్రుక, దేనికి? కనిపించని పాపం. కనిపించదు కదా, వెంట్రుక కనపడుతుంది డైరెక్ట్గా మనకి. ఒక సింగిల్ వెంట్రుక కనిపించాలంటే కష్టం. ఆ వెంట్రుక కనిపించని పాపని సాదృశ్యం. అయినప్పటికీ కూడా ప్రభు ఈ 5 తీసేసి కొండగా చేసి ఈరోజు మనల్ని ఇలా పెట్టాడు. అయినా నువ్వేం చేయాలి? దేవుడు స్తుతించాలా లేదా? ఇంత పాత్రగా చేసావు ప్రభు, ఈ కొండ పెద్ద కొండగా చేసావు, లేక చిన్న కొండగా చేసావు, ఏదో ఒక పాత్రగా నుంచో ప్రభు అని దేవుడు స్తుతించాలా వద్దా? అయితే దాంట్లోకి ఏమొచ్చింది తెలుసా? వెర్రి ద్రాక్ష ఆకులతో ఒక కూర వంట వచ్చేసింది. నీ యొక్క లోపలికి ఏమి ఏర్పడింది తెలుసా? వెర్రి ద్రాక్ష చెట్టు. అంటే యేసు ప్రభు అంటే మాకు తెలుసులేండి, మాకు యేసు ప్రభు తెలియదు అంటే, ఆది కాండం నుంచి ప్రకటన వరకు టక 66 అధ్యాయ పుస్తకాలు చెప్పేస్తాను అన్న వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి అంతరంగంలో రక్షణ ఉండదు. ఇంకోడు అంటాడు ప్రకటన నుంచి ఆది కాండం వరకు చెప్తానంటాడు. ఎంత చెప్పినా కూడా లోపల ఉంది. నీ లోపల, ఏ కొండ లోపల అంటే హృదయం లోపల ఏముందో తెలుసా? ఇప్పుడు వేసారు వెర్రి ద్రాక్ష ఆకులు ఎప్పుడైతే వేశారో అది కూర వండిన తర్వాత ఇప్పుడు జనులకు వడ్డించమన్నారు. వడ్డించిన తర్వాత ఏమొచ్చింది చెప్పండి? వడ్డించిన తర్వాత ఏమంటున్నారు? దైవజనుడా కొండలో విషం ఉంది అంటున్నాడు. నా మాటలు వినండి దయచేసి, నా వైపు చూడండి. కొండలో ఏముంది చెప్పండి? విషం ఉంది అంటున్నాడు. బాగా వినండి. ఇప్పుడు మనం ఇంట్లో ఇప్పుడు భోజనం చేస్తాం తర్వాత, భోజనం చేసేటప్పుడు వడ్డించేటప్పుడు ఫస్ట్ ఏం వేస్తారు? ఏం కలుపుకుంటాం? ఫస్ట్ ఏం వడ్డిస్తారు? అన్నం, తర్వాత కూర. ఇప్పుడు కూర కలిసిన తర్వాత కూరలో విషయం ఉంటే అన్నం కూడా ఏమైపోయింది? అర్థమవుతుంది నా భాష మీకు? అంటే కూరకొండ మాత్రమే చెప్పాడు అక్కడ. కూరకొండ ఇప్పుడు దేంట్లో కలవబోతే విషం అవుద్ది? అన్నములో. బాగా వినండి, నేను చాలా జాగ్రత్తగా అర్థమైంది చెప్తున్నాను, వాక్యం తెలుసుకుని చెప్తున్నాను వినండి. ఫస్ట్ దేవుడు ఎవరిని తయారు చేశాడు? ఎవరిని తయారు చేశాడు? ఆదాం. నెక్స్ట్ ఎవరిని తయారు చేశాడు? హవ్వ. ఇప్పుడు కూరకొండలో విషం ఉంది, మర్చిపోతే మాట. కూరకొండ అంటే అన్నం తర్వాత వచ్చేది, అవునా కాదా? ఇప్పుడు పాపం చేసింది ఆదామా హవ్వ? హవ్వ. కూరకొండ. ఆ కూరకొండ 3:6 ఆదికాండ చదవద్దు కానీ తను తింటూ తన భర్తకు కూడా ఇచ్చేసి తను కూడా చెడగొట్టేసింది. అర్థమైంది మీకు? అక్కడ బయలుదేరిన విషం 2020 సంవత్సరాలు క్రితము యేసు ప్రభు రాకముందు విషయం ఇప్పటికి కూడా పాకుతూనే ఉంది. ఆ విషయం ఇంకా ఉంది. ఆ విషయం గురించి ఎలీషాతో చెప్తున్నా, అయ్యా విషం ఉందంటే ఆగండి అని చెప్పి కూరకొండల విషం అన్నం కొండలోకి వెళ్ళింది. అక్కడ మొదలైన విషయం ఈ రోజుకి ప్రాకుతుంది. అందులో పిండి కొంత తెమ్మన్నాడు. ఏం తెమ్మన్నాడు? పిండి. ముగిస్తున్నాను, ముగింపు మాట. పిండి వాస్తవానికి గోధుమలతో ఎవరితో తయారు చేస్తారు? దంచాలి బాగా, తర్వాత నీళ్ళతో బాగా పిసకాలి, ఆ తర్వాత అట్ట పెరుగు మీద తీసుకువస్తే రొట్టె అవుతుంది, అవునా కదా? బైబిల్ చెప్తుంది చాలా విషయాలను పాత నిబంధనలో, అవి పక్కన పెట్టి మీకు క్లారిటీ ఇస్తున్నాను. అంటే ఫస్ట్ ఏం జరుగుతుందంటే పిండి తీసుకొచ్చి రొట్టెలు చేసుకుంటాం కాబట్టి పాత నిబంధన నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రొట్టె తయారు చేసే విధానంలో నలిగిపోయి ఉన్న పిండి, నీళ్లలో కూడా వత్తబడిన పిండి ఈరోజు యేసు ప్రభువారు సిలువలో మరణానికి ముందుగా ఎంత భయంకరంగా ఆయన పొందారు చెప్పండి. తలలో 72 ముళ్ళు, ఒక్కొక్క ముళ్ళు 2 అంగుళాలు అలా తలపై కసక్ అని దింపితే ఊపిరాడక లోపల నుంచి కారిపోయిన రక్తాన్ని భరించడానికి వచ్చాడు ఈ లోకానికి. మామూలుగా రాలేదు. అదే లోపల 39 కొరల దెబ్బలు, 40 కొడితే మనం కొట్టకూడదు.
39 కొరడా దెబ్బల్లో కూడా ఒక్కొక్క కొరడాకి 9 వార్లు ఉంటాయి. 9 వార్లు, ఒక్కొక్క వారికి 11 గేలాలు ఉంటాయి. నా మాట అర్థం చేసుకోవాలి. 39 అన్నాను కదా, 39 ఆ యొక్క దెబ్బలకి ఒక్కొక్క వారికి 9 వార్లు ఉంటాయి. 9 వారుల్లో ఒక్కొక్క దానికి 11 లిక్కులు ఉంటాయి. 11 ఇంటూ 9 అన్ని 99 ఒక కొరడాకి కొక్కేలాగా ఉంటాయి. నా యేసు ప్రభు వారిని కొడితే ఆ 99 గాయాలతో చిక్కబడిపోతే, అలాగే 39 సార్లు కొడితే గడగడా వణుకుతూ కూడా నోరు తెరవలేని ప్రేమ కలిగిన స్థితి కోసం ఈ లోకానికి వచ్చిన వాడు ఆ పిండి ఆ పెన మీద కాలితే ఎలా కాలిపోయిందో అంత భయంకర శ్రమలో కాలిపోయిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది తీసుకొని తినుడి, ఇది ఇది చెప్పండి, నా శరీరం. ఎవరు అంటున్నారు ఈ మాట? యేసు ప్రభు. పిండిని తీసుకొచ్చి శ్రమలలోకి నలిగిపోయిన యేసు ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఇది నా శరీరం. ఈ శరీరం అనే పిండి ఆ యొక్క కొండలో పడగానే కొండలో ఉన్న విషయం అయిపోయింది, వెళ్ళిపోయింది. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏదో కాదు. నీ లోపల విషం బయటకెళ్ళాలి. విషం బయటకెళ్ళాలంటే పిండి రావాలి. పిండి అంటే నలగొట్టబడడం. నలగొట్టబడిన యేసు ప్రభు వారు రావటమే నలగొట్టుకోవటం కోసం వచ్చాడు, శ్రమల పట్ట కోసం వచ్చాడు, చనిపోవడం కోసం వచ్చాడు. వచ్చి నీ లోపల హృదయం లోపల ఉన్న పిండి ఉందే, ఇర్మియా 17:9 రాస్తాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. లోపల మోసం, వ్యాధిని విషం ఉంది. ఆ విషం బయటకు పోవాలంటే లోపలికి ఏం రావాలి చెప్పండి? ఏం రావాలి? పిండి రావాలి. పిండి రావాలంటే ఆటోమేటిక్గా పిండి రాకుండా ముందుగా ఎవరు వచ్చి కూర్చున్నారు? వెర్రి ద్రాక్ష ఆకు వచ్చింది. వెర్రి ద్రాక్ష అంటే యేసు ప్రభులాగే వాక్యం చెప్తాం. యేసు ప్రభు అన్నట్టుగానే ఉంటుంది. వాడు కూడా వెలుగు దోత వేషం వేసుకుని వస్తాడు. ఎవరాడు? శోధకుడైన సాతాను. శోధకుడైన సాతాను నీకు గాలం వేశాడు. శోధకుడైన సాతాను నీకు గాలం వేశాడు. ఎర చూపించి ప్రభ చూపించి నిన్ను చిక్కించాడు. ఎర చూపించి ప్రభ చూపించి నిన్ను చిక్కించాడు. చివరికి నిన్ను బానిస చేసి, చివరికి నిన్ను బానిస చేసి విజయ గర్వముతో తను నవ్వుకున్నాడు. విజయ గర్వముతో తను నవ్వుకున్నాడు. ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. శోధనలో పడి వేదనతో ఉన్నావా? శోధనలో పడి వేదనతో ఉన్నావా? ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. శోధకుడు శోధనలను పడవేస్తున్నాడు. పడవేస్తే లోపల హృదయం లోపల ఏ విషయం వచ్చింది? తినలేనంత భయంకర విషయం వచ్చింది. ఆ విషయం ఉన్నంతసేపు ఎంత అద్భుతమైన బయటకుండా బాగున్న లోపల విషయం వల్ల హృదయము మోసకరము, అది ఘోరమైన వ్యాధి కలది. అయితే ప్రభువు చెప్తున్నాడు,
పిండి తీసుకొచ్చిన తర్వాత, పిండి ఎలీషా అంటాడు పిండి తెచ్చిన తర్వాత, పిండి పడితే ఏ విధంగా అయితే జబ్బుపోయిందో, ఇప్పుడు చివరిగా ముగింపు మాట, తెగింపు మాట, బిగింపు మాట. ప్రకటన గ్రంథం 3:20. ప్రకటన 3:20. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును ఏం చేస్తానంట? తలుపు వద్ద నిలుచుండి. ఏ తలుపు అది? ఏ తలుపు? హృదయమైన తలుపు. కొండ లోపల భాగంలోకి వస్తానంటున్నాడు. అర్థమైంది మీకు? కొండలో ఉన్న 5 తీసివేసిన తర్వాత కూడా ఇంకా నువ్వు విషయం తెచ్చుకుంటున్నావా? ఇంకా నువ్వు 31st నైట్ మారతానులే, అప్పుడు మారతాంలే అనుకుంటున్నావా? రేపేమి సంభవించిన మీకు తెలియదు. మీ జీవం పడితే కొంతసేపు కనబడి అంతలో రేపు మంది కాదు. రేపని చూడొద్దు దయచేసి. పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నాయి. మేము దారిలో వస్తుంటే ఈరోజు కారులో దగ్గరగా ఏలూరు అవతల కదా, ఏలూరు దగ్గరలో ఒక ఆటో మొత్తం భయంకరంగా ఉంది. ఎప్పుడో జరిగింది అనుకుంటున్నాం. అది స్కూల్ పిల్లల ఆటో. పిల్లలు మరి చనిపోయారు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చోటకి చేసేసి లేదు, ఆటోయే లేదు, ఇంకా ఏదో చిన్న రాడ్లు ఉన్నాయి, మొత్తం పచ్చలేదు. చిన్నపిల్లలు కదా, వాళ్ళ ఫ్యూచర్ ఏదో ఉందనుకుంటారు, కానీ లేదు. ఈరోజు మనం అంతే. అందుకనే హృదయం లోపల ఉన్న విషయాన్ని తీసివేయడానికే తలుపు తొడుతున్నాడు. తలుపు తీ, ఈ రాత్రి తీ, రేపు మంది కాదు, 20 తర్వాత చూస్తానే అనొద్దు, 31 రాత్రి చూస్తాను అనొద్దు. ఈ రాత్రి ఓపెన్ చేయ, డోర్ ఓపెన్ చేయ. లోపలికి వస్తాడు. లోపల విషయాన్ని ఏం చేస్తాడు? తీసివేస్తాడు. తీసివేస్తేనే ఎవరు వచ్చినట్టు? లోపల పిండినే ఆయన వచ్చాడు. కాబట్టి అదే నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇలాంటి క్రిస్మస్లోకి మీరు రావాలని కోరుతున్నాను. 1 నిమిషం కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. దయచేసి ఎవ్వరు డిస్టర్బ్ చేసుకోవద్దు. అలా కళ్ళు మూసుకొని